అన్న ఇప్పుడు సత్యభామ మూవీ చూడడం జరిగిందన్న. కాజల్ గారి పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్. అసలు కాజల్ గారి పర్ఫార్మెన్స్ అంటే ఇప్పుడు దాకా వచ్చిన మూవీల్లో ది పోలీస్ కాన్సెప్ట్ తో తీసి అంటే ఒక హీరోటిక్ గా చూపించడం అనేది చాలా అంటే చాలా కష్టం. అలాంటిది కాజల్ గారి పర్ఫార్మెన్స్ అయితే దుల్ల కొట్టేశారు. అసలు చెప్పుకోవాలంటే కాజల్ గారి గురించి వచ్చి చూడాలన్న సినిమా ప్రతి ఒక్కరు అసలు మనస్ఫూర్తిగా సాటిస్ఫాక్షన్ గా వెళ్తారు. అసలు కాజల్ ఫ్యాన్స్ అందరికి పెద్ద పండగ అని చెప్పుకోవచ్చు. ఇంకా సత్యభామ మూవీ గురించి చూసుకున్నట్టయితే ఒక క్రైమ్ థ్రిల్లర్ అన్న. అంటే ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న మర్డర్ ఒకటి జరుగుద్ది, దాని గురించి సినిమా అంతా పట్టుకెళ్ళడం జరుగుద్ది. కానీ దాంట్లో ఒక క్యూరియాసిటీ అనేది ఉంటుంది అన్న. ఖచ్చితంగా సినిమాలో సీట్ ఎడ్జ్ లో చూసుకొని చూస్తారు ప్రతి ఒక్కరు. అంటే ఏం జరుగుద్దా అనే క్యూరియాసిటీ అనేది బాగా చూపించింది అన్న సినిమా అయితే. సినిమా అసలు ఎక్కడెక్కడికో కానీ పట్టుకెళ్తుంది అన్న. అంటే డిఫరెంట్ వేస్ లో పట్టుకెళ్తుంది. కానీ లాస్ట్ కాజల్ గారి పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్. చెప్పుకున్నట్టయితే సినిమా కాన్సెప్ట్ కూడా ఇప్పుడున్న జనరేషన్ బాగా కనెక్ట్ అవుతుందని అనిపిస్తుంది. అంటే చూసుకోండి అన్న, సత్యభామ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు సాటిస్ఫై అవుతారన్న. ఓకే, థ్యాంక్ యూ భయ్యా. ఇప్పుడే సినిమా చూసొస్తున్నా, నిజంగా ఎంత బాగుందంటే అసలు పోలీస్ క్యారెక్టర్ లో ఎర్రగా తీసింది. అసలు ఫైట్స్ కానీ అబ్బాబ్బా నిజం చెప్తున్నా, అసలు నిజంగా ఈ ఏజ్ లో కూడా ఈ ఫైట్స్ ఏంద్రా బాబు. నిజంగా అసలు ఈ పిల్లలు పుట్టిన అనిపించలేదు నాకు. ఏదో 22, 23 అన్నట్టుగా. అసలు ఏం ఫైట్స్ భయ్యా, ఏం ఫైట్స్. అసలు యాక్షన్ సీన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లో అనిపించింది. పోలీస్ ఆఫీసర్ అయితే మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగా యాక్ట్ అయింది. చాలా అంటే సినిమాలో క్రైమ్ సీన్స్ కానీ ప్రతి సీన్ కూడా ఒక నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఎప్పుడు చూడలేదు అన్న రేంజ్ అనిపించింది. సినిమా మాత్రం ఒక్క ముక్కలు చెప్పాలంటే బ్లాక్ బస్టర్ హిట్. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా థియేటర్ వచ్చి చూడండి. అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయడు ఈ రేంజ్ సినిమా, ఈ రేంజ్ యాక్టింగ్, ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ భయ. సూపర్ అంటే సూపర్ ఉంది. అసలు నిజంగా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అయితే మాత్రం ఇరవై తీసింది భయ. అసలు ఆ క్యారెక్టర్ చూస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. చాలా అంటే చాలా బాగుంది. సినిమా కాన్సెప్ట్ ఏంటంటే ఈ కొన్ని జరుగుతున్న అన్యాయాల గురించి ఆవిడ ఇన్వెస్టిగేషన్ చేయడం, పట్టుకోవడం, ఈ డిపార్ట్మెంటల్ రిలేషన్ కూడా ఈవిడ పట్టుకొని ఈవిడ చేయడం, ఇవన్నీ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది భయ్య. ఖచ్చితంగా సినిమా థియేటర్కి చూడాలి. ఒక్కో సీను ఒక్కో డైమండ్ లా ఉంది అంతే. నిజంగా సూపర్ మంచిగా ఉంది సినిమా. నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమా. అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో పాటు వచ్చేయచ్చు. అమేజింగ్ థ్రిల్లర్. సో డెఫినెట్లీ అందరినీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో పాటు వచ్చేవని కోరుకుంటున్నాను నేను. మీ ఛానల్ ఏ ఛానల్ ఇది? ప్రైమ్ టీవీ వ్యూవర్స్ అందరికి. కాజల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? కాజల్ పర్ఫార్మెన్స్ అమేజింగ్ ఉంది. ఈ రోజు వరకు మనం కాజల్ని ఒక గ్లామర్ రోల్స్లో, ఇంకా హీరోయిన్ రోల్స్లో, హీరో పక్కన రోల్స్లో చూస్తున్నాము. కానీ కాజల్ గారు ఈ సినిమాలో కంప్లీట్ సత్యభామ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి లైక్ మునిగిపోయారు ఆ క్యారెక్టర్లో. నేను కూర్చున్నప్పటి నుంచి కాజల్ గారిని చూసా స్క్రీన్లో, సత్యభామని చూసా స్క్రీన్లో, కాజల్ గారిని చూడలేదు. సో యా. అసలు స్టోరీ కాన్సెప్ట్ ఏంటి? స్టోరీ ఒక పోలీస్ ప్రొసీజరల్ అనమాట. కాజల్ గారు ఇస్ ప్లేయింగ్ కాప్. ఆమెకు ఒక కేసు వస్తుంది. ఆ కేసు ఏమవుతుంది, ఆ కేసులో వేరే క్యారెక్టర్స్ ఏంటి, అది ఆమె లైఫ్ని ఎలా చేంజ్ చేస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్. ఫస్ట్ సెకండ్ టు లాస్ట్ సెకండ్ ఎక్స్ట్రీమ్లీ గ్రిప్పింగ్. ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయలేదు. స్క్రీన్ ప్లే రైటర్స్కి ఇంకా డైరెక్షన్ టీమ్కి చాలా మనం క్రెడిట్ ఇవ్వాలి. ఒక్క సెకండ్ కూడా ఏందబ్బా ల్యాగ్ అని అస్సలు అనిపించదు. కూర్చున్న సెకండ్ నుంచి లాస్ట్ సెకండ్ వరకు అమేజింగ్. అంటే ఇప్పుడు హీరో గారి పాత్ర తగ్గింది అంటున్నారు. అది హీరో గారు అంటే ఎవరు అంటున్నారు మీరు? నవీన్. అదే అంటే ఈ సినిమా హీరో హీరోయిన్ అలా ఉండదు. కాజల్ గారు లీడ్ క్యారెక్టర్, ఇంకా చాలా వేరే సపోర్టింగ్ లైక్ లీడ్ క్యారెక్టర్స్ ఉన్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అంకిత్ కుయ్య గారు, ప్రజ్వల్ యాదవ్ అని న్యూ కమర్ అంట. సో హీరో హీరోయిన్ కమేడియన్ అని కాదు ఇది. లీడ్ ఇంకా వేరే డిఫరెంట్ క్యారెక్టర్స్, ఇంకా అందరు క్యారెక్టర్స్ వాళ్ళ పాత్రకి ఫుల్ జస్టిస్ చేస్తారు. ఇంకా ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ అ రీజన్ టు బీ ఇన్ ద ఫిల్మ్. కాజల్ గారికి హిట్ పడినట్టేనా? 100%. అంటే హిట్ గురించి నాకు తెలియదు, నేను మార్నింగ్ షో చూసి వస్తున్నాను కాబట్టి నా తరఫు నుంచి